ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో వాక్యపు వెలుగు అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న నా సాటి అయిన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ప్రతి ఒక్కరూ దేని మీదనో ఒక దాని మీద నమ్మకం ఉంచి ఎవరినో ఒక వ్యక్తిని నమ్ముకొని తన జీవితంలో ఓడిపోయిన పరిస్థితులు ఎన్నో ఉండవచ్చు. అయితే దేవుని వాక్యం ఈ రోజు మనకు చలవిస్తుంది. ఉదయకాల సమయంలో దేవుడు నిన్నటి దినమంతా కాచి కాపాడి మరి ఒక నూతన దినాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అందును బట్టి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్యమును మీకు ప్రతిరోజు మేము పంపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కనీసం కొంతమందికైనా దేవుని వాక్యము అందుబాటులోకి రావాలని, కొంతమందినైనా నశించిపోతున్న వారు రక్షించబడాలన్న ఉద్దేశంతో ఈ వాక్యమును మీకు పంపించడం జరుగుతూ ఉంది. ఈ వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, తప్పకుండా ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా మీరు విని కొంతమందికైనా మీరు షేర్ చేయాలనేది నా యొక్క కోరిక ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో చాలా మంది లక్షలాది ప్రజలు, ఆ ప్రజలందరిలో కనీసం ఒక్కళ్ళైనా రక్షించబడాలనేదే నా యొక్క ఆశయం ఉంటుంది. నా దర్శనం కూడా, నా భారం కూడా అదే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, తప్పకుండా మీ వంతుగా మీరు ఒక 10 మందికి కనుక షేర్ చేయగలిగితే కొంతమందికైనా ఈ సత్యవాక్యం కొంతమందికైనా అందిందనేదే నా యొక్క ఆశయం ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని వాక్యం, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఈ రోజు వాగ్దానం ఏమని మాట్లాడుతుందంటే, రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఏది అనగా, ఆయన యందు విశ్వసించు వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. ప్రైజలాడ, హల్లెలూయా. ఇంకా 2వ వచనంలో 12 కలిపితే, యూదులనియు గ్రీకు దేశస్థులని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండెను ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని వాక్యం చదివిస్తుంది. యూదులని లేదు, గ్రీకు దేశస్థులని లేదు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరికి ప్రభు అంటే, ఒక ఆ జాతి వాళ్ళకి ఈ జాతి వాళ్ళకి ప్రభు కాదు, ఆ దేశం వాళ్ళకి ఈ దేశం వాళ్ళకి ప్రభు కాదు. యేసుక్రీస్తును విశ్వసించు ప్రతి వాడికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎవరైతే తన హృదయం ముందు యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు తన సొంత రక్షకుడని ఒప్పుకుంటారో, వాళ్ళందరి ఎడల నా ప్రభు రక్షకుడై ఉన్నాడనే సత్యాన్ని ఈ రోజు మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాం. ప్రతిరోజు ఈ విధంగా మీకు వాక్యమును ప్రకటించడానికి ఆ సత్య దేవుడు ఎవరై ఉన్నాడనేది తెలియజేయటమే మా యొక్క ఉద్దేశమై ఉంటుంది. నిజంగా చాలాసార్లు చాలా మంది సత్యమును గ్రహించక అసత్యములో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆచార భక్తిలో ప్రయాణం చేస్తున్నారు, ఆచార పద్ధతిలో భక్తి చేస్తూ ఉన్నారు. కానీ సత్య దేవుణ్ణి ఎరిగియో కూడా ఇంకా అసత్యములను బ్రతుకుతున్న ప్రజలు ఉన్నారు. అందుకనే కనీసం కొంతమందికైనా ఈ సత్య సువార్త అందించబడాలనే ఉద్దేశంతో ప్రతిరోజు మీకు ఒక వాక్యాన్ని, ఒక వాగ్దానాన్ని మీకు పంపిస్తూ ఉంటున్నాను. తప్పకుండా మీరు వింటున్నారని మేము నమ్ముతున్నాం. విన్న ప్రతి ఒక్కరూ దీన్ని అంగీకరించండి. వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో, వాక్య ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో, వాక్యములు ఎవరైతే విశ్వసిస్తారో, వాళ్ళ కుటుంబాలన్నింటిలో ఆశీర్వాదకరంగా నా దేవుడు మారుస్తాడు. తప్పకుండా చూడండి, 2025వ సంవత్సరంలో దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఎప్పుడు జరుగుతుందో తెలుసా ఇది? నువ్వు దేవుని యొక్క విశ్వాసం నుంచి దేవుని యొక్క సిద్ధానుసారంగా నడిచినప్పుడు తప్పకుండా నీకు ఆశీర్వాదం నా దేవుడు ఇస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుని వాక్యం నమ్మదగినది. ఎటువంటి పాపినైనా నా ప్రభు రక్షించే దేవుడు, ఎటువంటి ఘోర పాపినైనా నా ప్రభు క్షమించి రక్షించే రక్షణ భాగ్యం ఇవ్వగలిగిన దేవుడు. ఆయన కన్య మరియ గర్భములో ఆయన మానవ రూపమును దాల్చి ప్రతి పాపి కొరకు ఆయన జన్మించిన దేవుడు. ప్రతి ఒక్కరి కొరకు ఆయన జన్మించాడు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన శిలువలో మరణించాడు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరలా తిరిగి పునరుద్ధారణై లేచారు. మరణాన్ని గెలిచిన జయశీలుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, నీ ఆచార భక్తిని విడిచిపెట్టి సత్యమును గ్రహించి సత్య దేవుణ్ణి గ్రహించి సత్య దేవుణ్ణి వెంబడించి నువ్వు ఆ సత్య దేవుని యొక్క అడుగుజాడలో నువ్వు నడవగలిగితే, నిజంగా ఇక్కడ అదే మాట చెప్తున్నాడు 11వ వచనములో, ఆయన యందు విశ్వసించువాడెవడో సిగ్గుపడని లేఖనము చలవిచ్చుచున్నది. ఆయన యందు విశ్వసించే ఎవ్వడను సిగ్గుపడడు. ఇక నీకు అవమానము, నిందలు అన్ని జరుగుతున్నాయి అంటే నువ్వు ఇంకా ఆయన విశ్వాసం ఉంచట్లేదేమో. ఒక్కసారి ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ఇప్పుడే ఆయన విశ్వసించు.
ఒకవేళ నువ్వు ఆ సత్య దేవుణ్ణి అంగీకరించకపోతే యేసు నామములో ఇప్పుడే ఆయనే నిజమైన దేవుడని, ఆయన నీ హృదయాంతరములు ఎరిగిన దేవుడని, ఆయన నిన్ను పరిపాలించువాడని, నిన్ను రక్షించువాడని, ఇప్పుడే నీ సొంత రక్షకుడుగా నా యేసు ప్రభువుని అంగీకరించు. తప్పకుండా నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. 2025 సంవత్సరంలో నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. 2025 సంవత్సరంలో నీ కుటుంబానికి గొప్ప మేలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరం ఒకవేళ నువ్వు ఓడిపోయి ఉండవచ్చేమో, ఈ సంవత్సరం ఒకవేళ నువ్వు గెలవలేకపోయి ఉండొచ్చేమో, నువ్వు అనుకున్న దాన్ని నువ్వు జయించలేకపోయి ఉండవచ్చు. కానీ నా ప్రభు 2025 సంవత్సరంలో నీకు గొప్ప విజయాన్ని దేవుడిస్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే, ఆయన యందు నువ్వు నమ్మకం ఉంచినప్పుడు మాత్రమే తప్పకుండా నువ్వు దేనినైనా జయించగలుగుతావు. నువ్వు ఇప్పుడే యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరించు. నీ కొరకు మేము మానక ప్రార్థన చేస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ప్రతిరోజు మీ కొరకు మా ఛానల్ ఈ వాక్యపు వెలుగు అనే ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరి కొరకు మానక మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు బాగుండాలని, మీ కుటుంబాలు దీవించబడాలని, మీ ద్వారా కొంతమందికి అనేకమైన ప్రజలకు సువార్త అందించబడాలనేది మా యొక్క ఆశయం ఉంటుంది. ఒకవేళ నువ్వు ఇంతవరకు యేసు ప్రభుని అంగీకరించకపోతే ఇప్పుడే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించు. నీకు దగ్గరలో ఉన్న ఒక మంచి చర్చికి, ఆత్మీయంగా ఉన్న ఒక చర్చికి వెళ్ళు. అక్కడ ఉన్న ఒక పాస్టర్ గారితో మీరు ప్రార్థన చేయించుకొని ఆ పాస్టర్ గారి ద్వారా నువ్వు బాప్తిస్మం పొంది చక్కగా నీ కొరకు ఆయన ప్రతిరోజు సేవకులు నీ కొరకే దేవుడు ఏర్పాటు చేశాడు. అటువంటి మంచి సేవకులను, ఆత్మీయంగా ఉన్న సేవకుల్ని మీరు ఎంచుకోండి. మంచి చర్చిని, ఆత్మీయంగా ఉన్న చర్చిని ఎంచుకొని ఆ చర్చికి మీరు వెళ్ళండి. ప్రతి వారం తప్పకుండా మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు. ఈ వాక్యం మీకు ప్రయోజనకరంగా ఉంటే ఒక్కసారి మీరు మాకు ఈ ఛానల్ ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నారు అనుకుంటే మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. లేదంటే డిస్క్రిప్షన్ లో మీకు ఆ నెంబర్ పెట్టాను, స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరం మాకు తెలియజేయండి. మీ కొరకు మానక మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మర్చిపోరు కదా, మీరు యేసును ఇప్పుడే విశ్వసించి ఆయన్ని సొంత రక్షకుడు అంగీకరించు. తప్పకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను కాపాడతాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.